హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనా మరోసారి కశ్మీర్ అంశంలో ఇండియాను కవ్వించే వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్ సమస్యను క్రమపద్ధతితో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో ఏకపక్ష చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 4 రోజుల పాటు చైనాలో పర్యటించారు. చివరి రోజైన ఆదివారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంశంతో పాటు వివిధ సమస్యలపై ఇద్దరు నేతలు చర్చించారు. పాకిస్తాన్ సార్వభౌమత్వం, స్వేచ్ఛ, గౌరవాన్ని కాపాడడంలో, ఉగ్రవాదంపై పోరాటంలో చైనా పూర్తి మద్దతుగా నిలుస్తోందని జిన్పింగ్ అన్నట్లు అక్కడి షిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సిపిఈసితో పాటు కీలకమైన ప్రాజెక్టుల పూర్తి కోసం పాక్తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు షీ తెలిపారు. కొంతమంది అగ్రనేతలతో పాకిస్తాన్ ప్రధాని సమావేశమయ్యారు. జిన్పింగ్తో సమావేశం సందర్భంగానే కశ్మీర్ అంశం చర్చకు వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులపై పాక్ అధికారులు చైనా అధికారులకు వివరించినట్లు షిన్హువా వెల్లడించింది. దీనిపై చైనా స్పందిస్తూ కశ్మీర్ సమస్యను పరిష్కరించకుండా అలాగే వదిలేశారు. సమస్యను యుఎన్ చార్టర్, సంబంధిత భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుతంగా ఓ క్రమ పద్ధతిలో పరిష్కరించుకోవాలి. సమస్యను జటిలం చేసే ఏకపక్ష చర్యలను చైనా వ్యతిరేకిస్తుంది అని అన్నట్లు షిన్హువా న్యూస్ తెలిపింది. అంశంపై చైనా జోక్యాన్ని గతంలోనూ ఇండియా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది పూర్తిగా తమ అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ అంశాన్ని చైనా, పాక్ ప్రస్తావించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా ప్రధాని లా కియాంగ్తో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అందులో కశ్మీర్పై వ్యాఖ్యలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం కశ్మీర్ అంశాన్ని పరిష్కరించుకోవాలని చైనా పేర్కొంది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, కశ్మీర్ అంశంలో మా విధానం ఎప్పుడూ నిలకడగా ఉంది. సంబంధిత పక్షాలకు ఈ విషయం కూడా తెలుసు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లు భారత్లో అంతర్భాగం. వీటిపై వ్యాఖ్యానించే అధికారం వేరే దేశానికి లేదని పేర్కొంది. భారత్కు చెందిన పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో చైనా ప్రాజెక్టుల అంశము సంయుక్త ప్రకటనలో ఉండటాన్ని జైస్వాల్ తప్పుపట్టారు. ఆర్థిక సమావేశంలో భాగంగా ఈ ప్రాంతాల్లో ప్రాజెక్టులను చైనా నిర్మిస్తోంది. ఇస్లామాబాద్ ఆక్రమణలను చట్టబద్ధం చేసే ప్రక్రియను ఏ దేశాలు చేపట్టినా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని రణధీర్ తెలిపారు. మరోవైపు పాకిస్తాన్లోని చైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు రంగప్రవేశం చేశాయి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా చైనా జాతీయులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి ప్రాజెక్టులో పనిచేస్తున్న తన జాతీయుల భద్రతను నిర్ధారించడానికి చైనా ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. తమ పౌరులకు మెరుగైన సెక్యూరిటీ అందించేందుకు చైనా 3 ప్రైవేట్ భద్రతా సంస్థలతో ఒక ఒప్పందం చేసుకుంది. చైనా పౌరులపై దారుణమైన దాడుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని